హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బీహార్‌లో మొన్న ఎలక్షన్స్‌లో తెలిసిందే ఎన్డీఏ కూటమి ఘన విజయం అయితే సాధించింది. కాకపోతే ఇప్పుడు దీనిపైన అటు ప్రతిపక్షాల నుంచి సంచలన ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేశారు. ఇందులో 40,000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారని చెప్పేసి అటువైపు తేజస్వి యాదవ్ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఈ ఆరోపణలో నిజమెంతుంది? ఎన్డీఏ కూటమికి గెలుపుకు కారణాలేంటి? సో దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ బీహార్‌లో మామూలుగా ముందు సర్వేలు జూసుకుంటే ఈసారి ఎన్‌డీఏ కూటమి ఓడిపోతుందని జెప్పేసి ఆ రకమైన సర్వేలొచ్చాయి. ఎందుకంటే నితీష్ కుమార్ గవర్నమెంట్ పైన తీవ్ర స్థాయిలో ప్రజలు వ్యతిరేకత ఉంది. సో ఇదంతా కూడా తేజస్వి యాదవ్ పార్టీకి హెల్ప్ అవుతుందనుకున్నారు. తీరా చూస్తే సో అది ఘోరాది పరాభవం చూసింది మహాగఠబంధన్ పార్టీ. సో ఎన్‌డీఏ కూటమి విజయం సాధించింది. అసలు ఏమి అంశాలు ప్రధానంగా పనిజేశాయి సార్ ఈ గెలుపుకి? అంటే ఇప్పుడు ఆహ్, ఎల పోస్ట్ ఎలక్షన్ హ్మ్. ప్రీపోల్ ఎలక్టరల్ అవును. సర్వేస్ ఉన్నయితే మాత్రం ఎన్డీఏ కూటమే వస్తదని చెప్పారు. హ్మ్. ఎన్డీఏ కూటమి డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ తీసుకున్నారని, హ్మ్. ఆహ్, ఈ అల్లర్లో అణచివేసినారని నితీష్ కుమార్‌కు ఉంది. హ్మ్. కాకపోతే పల్టురామ్ అని పేరుంది ఆయనకు. ఎందుకంటే ఆహ్, గ్రూపులు మార్చి అవును. ముఖ్యమంత్రి అవుతా వచ్చినారు. హ్మ్. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే మూడో మర అయినట్టవుతుంది. హ్మ్. అది ఎందుకంటే ముందైతే కొన్ని పోల్ స్ట్రాటజీల్లో అయితే ఎన్డీఏ కూటమికి ఇబ్బందికర పరిస్థితులు నితీష్ కుమార్ మీద కొంత అసంతృప్తి కూడా ఉంది. హ్మ్. ఇంకుమెన్సీ ఫ్యాక్టర్ ఉంది అని చెప్పి ఉన్నాది గానీ, ఓకే. బట్ ఎలక్షన్‌కి ముందర జరిగిన పోల్ ఎలక్షను పోలింగ్ రోజు జరిగిన సర్వేలో మాత్రం హ్మ్. ఎన్డీఏ కూటమినే వచ్చింది. ముందరే అవును. వచ్చింది. హ్మ్. దానికి నితీష్ కుమార్ యొక్క ఈ గెలుపు నితీష్ కుమార్‌కే ప్రాధాన్యము అని నచ్చింది. ఓకే. అందుకే ఎన్డీఏ కూటమి గూడా కూటమిలో ఇప్పుడు నితీష్ కుమార్‌నే ఎన్నుకున్నారు హ్మ్. నాయకుడుగా. హ్మ్. ఆయన ప్రస్తుతం ముఖ్యమంత్రి 20వ తేదీన ప్రమాణం చేస్తున్నారు. హ్మ్. ఆయనతో పాటు బీజేపీ గూడా ఉంటుంది. కాకపోతే ఆశించిన మేరకు హ్మ్, కాంగ్రెస్ గఠబంధన్‌కు మెజారిటీ రాలేకపోయింది. హ్మ్. ఇండివిడ్యువల్‌గా జూసినప్పుడు గూడా కొంచెం ఫెయిల్యూర్ కనపడుతుంది. ఓకే. ఎక్కువ మంది కాంగ్రెస్ వల్ల నష్టపోయినామనేది ఒక అభిప్రాయం ఉంది హ్మ్. బీహార్‌లో. ఓకే. దీని ప్రభావం ఏమైనా రేపు బెంగాల్‌లో ఎట్లుంటది అనేది చూడాల. హ్మ్. బెంగాలు, మళ్ళా ఉత్తరప్రదేశ్‌లో ఈ కాంగ్రెస్ కూటమి ఉంటుందా? ఉండదా? అనేది హ్మ్. ఒకటి. ఎందుకంటే ఇక్కడ లయబిలిటీ ఫ్యాక్టర్ అనేది వచ్చింది కాంగ్రెస్ ఓకే. మీద ఎక్కువగా. హ్మ్. దాంతో మరి ఉత్తరప్రదేశ్‌లో ఉంటుందా? లేదా? అనేది. ఇంతకుముందైతే ఆయనకు ఉత్తరప్రదేశ్‌లో యాదవ్ గారికి సీట్లు ఎక్కువ రావడానికి ఒకవేళ రూలింగ్‌లోకి రాకపోయినా సీట్లు ఎక్కువ రావడానికి కాంగ్రెస్‌తో అలయన్స్ పెట్టుకోవడమే కారణమైంది. హ్మ్. ఇప్పుడు మరి ఏ వ్యూ తీసుకుంటారో అది రీజనల్ పార్టీస్ కదా! వాళ్ళ స్టాండ్ ఏమిటి? ఈడ హైకమాండ్ స్టాండ్ ఏమిటి అనేది చూడాల. ఓకే. కొంచెం బీహార్ ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్‌కు కూటమికి కొంత ఎదురు దెబ్బే. ఓకే. కానీ సార్ ఇక్కడ ఓట్ పర్సెంటేజ్ చూసుకుంటే సార్ బీజేపీ, ఆర్‌జేడీ కంటే కూడా తేజస్వి యాదవ్ పార్టీకే ఎక్కువొచ్చాయి సార్. సో, ఆ రకంగా. సో, పార్టీకి అంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు సీట్ల విషయంలో ఇంత తక్కువ ఎందుకొచ్చాయి? ఇక్కడ ఏదైనా గోల్‌మాల్ జరిగిందని చెప్పేసి ఆరోపణలొస్తున్నాయి సార్. పర్సెంటేజ్ కాదు ఓట్లు. హ్మ్. పోలైన హ్మ్. పోలైన ఓట్లల్లో ఆర్‌జేడీకి ఎక్కువొచ్చినాయనేది. ఎందుకంటే అవును. ఆర్‌జేడీ తక్కువ సీట్లలో కంటెస్ట్ చేసింది. హ్మ్. ఆహ్, వీళ్ళు ఎన్‌డీఏ కూటమి ఎక్కువ సీట్లు కంటెస్ట్ చేసినారు కాబట్టి, ఓకే. వీళ్ళకి పోలైన ఓట్ల కంటే వాళ్ళకి ఎక్కువ వచ్చినట్టు కనపడుతుంది. హ్మ్. సీట్లు తక్కువ కాబట్టి వీళ్ళకు ఎక్కువ ఓట్ల శాతం వచ్చింది. హ్మ్. దాన్ని బట్టి కొందరు అక్కడ ఓట్లు ఎక్కువ వచ్చినా ఓడిపోయినారు అని అంటారు. కానీ హ్మ్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో అప్పుడు ఏమన్నా బ్యాలెట్‌లో ఏదన్నా అవకతవకలు జరిగింటే జరిగిండొచ్చు గానీ, హ్మ్. సర్రని తీసుకున్నారు కాబట్టి. అవును. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో ఇది జరిగేదానికి లేదు. హ్మ్.
సార్ మీరన్న ఎస్ఐఆర్ పైన కూడా ఎక్కువగా విమర్శలొస్తున్నాయి. సో, అంటే ప్రతిపక్షాలకు అనుకూలమైన ఓట్లని వాళ్ళు తీసేసి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఓట్లను మాత్రమే పెట్టేసుకున్నారు. సో, అదే ఇది తీసుకురావడానికి ప్రధాన కారణం. అందుకే ఎన్‌డీఏ కూటమి అధికారంలోకొచ్చిందన్నారు. అసలు ఏంటి సార్ ఈ ఎస్ఐఆర్ అంటే? ఎస్ఐఆర్ అంటే పునర్విభజన అనుకోండి. హ్మ్. ఈ పునర్విభజనలో ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ కూటమే ప్రభుత్వంలో ఉన్నారు. ఓకే. ఈ రాసేటప్పుడు మూతులను వాళ్ళని అందరినీ తీసేసేటప్పుడు హ్మ్. కొంచెం కాంగ్రెస్ వాళ్ళని ఎక్కువ ఆర్జేడీ వాళ్ళని తీసేసేదానికి అవకాశం ఉంది. ఓటింగ్ ఆహ్, ప్రక్రియ ఓట్ల నమోదు కార్యక్రమం నడిచేటప్పుడు. ఓకే. అంటే అదేమన్నా జరిగింటే జరిగిండొచ్చు. కొన్ని చోట్ల జరుగుతాయి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నోళ్ళని బట్టి, అధికారంలో ఉన్నోళ్ళని బట్టి కొంచెం రాసేవాళ్ళు నమోదు చేసే కార్యక్రమంలో కొన్ని అవకతవకలు జరిగేదానికి అవకాశం ఉంది. హ్మ్. ఓటింగ్ జరిగినాక ఎలక్ట్రానిక్ ఓటింగ్‌లో ఏం చేసేదానికి లేదు పెద్దగా. హ్మ్. మీరన్న ఎస్ఐఆర్‌ని ఇప్పుడు మొత్తం విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ మమతా బెనర్జీ కూడా ర్యాలీలు తీసి అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ అక్కడే ఉన్నాయి గాబట్టి పెద్ద ఎత్తున దీన్ని అవును. తీసుకెళ్తుంది. అక్కడ మరి ప్రభుత్వం ఉండేది మమతా బెనర్జీదే. అవును. కాబట్టి ఓట్ల నమోదు కార్యక్రమంలో వాళ్ళకు సంబంధిత యంత్రాంగమే ఉంటది గదా! హ్మ్. అక్కడ ఇక్కడ జరిగినట్టు జరిగేదానికి లేదు. ఇక్కడ అనుమానించేదానికి కొంత అవకాశాలుండాయి. ఎందుకంటే నితీష్ కుమార్ కూటమే ప్రభుత్వంలో ఉన్నది గాబట్టి ఎంత ఎన్నికల కమిషను ఓట్ల నమోదు ప్రక్రియ చేసినా గానీ కొంత స్థానిక యంత్రాంగం మొగ్గు చూపేదానికి అవకాశం ఉంటది. హ్మ్. అక్కడ వాళ్ళ ప్రభుత్వమే ఉంది గాబట్టి బెంగాల్‌లో ఆడ స్థానిక యంత్రాంగం ఆ పని చేయలేదు గదా! ఓకే. అండ్ సార్ ఇటు పక్క ఇంకో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయన కూడా పోటీ చేయడం జరిగింది. దారుణంగా ఓడిపోయారు. సో, ఇప్పుడు అతను కూడా బయటకొచ్చి మాట్లాడారు. ఆహ్, ఎన్‌డీఏ కూటమి 40,000 కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనుక్కుంది ఇక్కడ అని జెప్పేసి అలా ఒక సంచలన ఆరోపణ కూడా చేశారు. సో ఆయన పోల్ స్ట్రాటజీ చేయండి. హ్మ్. ఇక్కడ సౌత్ ఇండియాలోనందు ఆప్ గాని పోల్ స్ట్రాటజీ చేసినారు. హ్మ్. ఎందుకంటే స్ట్రాటజీ చేసేటప్పుడు అది వేరు సమస్య. ఓకే. వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళ ఏజెంట్లను పెడతారు. హ్మ్. వాళ్ళు నియోజకవర్గంలో విచారిస్తారు ప్రజలను. హ్మ్. వాళ్ళని వీళ్ళను మీకేం కావాలా? ఏమిస్తే బాగుంటది? ఇట్లా అని విచారిస్తారు. ఓకే. విచారించినాక అవన్నీ క్రోడీకరించి ఏదో ఒక 6 పాయింట్ ఫార్ములానో, ఆహ్, 9 పాయింట్ ఫార్ములానో అని అటువంటి మేనిఫెస్టో రాయిస్తారు. హ్మ్. ఆ మేనిఫెస్టో రాయిచ్చి ఇచ్చినతను ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొన్నాడు. హ్మ్. ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు ఆయన మేనిఫెస్టో నచ్చాలి గదా! ఓకే. నచ్చనప్పుడు కొంచెం లాస్ట్‌లో వీకెన్ అయినానని తెలిసింది. దానివల్ల ఆల్‌మోస్ట్ ఇంగ విత్‌డ్రాల్ చేసుకునేదానికి అవకాశం లేదు గాబట్టి అట్నే కంటిన్యూ అయినాడు. ఓకే. సార్ ఒక వ్యూహకర్తగా చాలా సార్లు ఆయన చెప్పుకున్నారు. ప్రధాని మోదీ గారు కావడానికి నేనే కారణం, నా వ్యూహాలే కారణం అని ఒకసారి. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ 2019లో గెలవడానికి నేనే కారణం. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ రావడానికి నేనే కారణం అన్నారు. సో, ఇప్పుడు మళ్ళీ అతనే పాలిటిక్స్‌లోకొచ్చి నిల్చుంటే మాత్రం అతి దారుణంగా ఓడిపోయారు. అది గాదు. హ్మ్. సలహాలు జెప్పేది వేరు, ఆచరణలో పాల్గొనేది వేరైతది. ఓకే. సలహాలు జెప్పే వాళ్ళకి సులభంగానే చెప్తారు. ఆ ఎన్నికల ప్రక్రియ నడుపుకునే పార్టీలకు తలకు మించిన భారాలనుకోండి అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ గూడా ఇచ్చినారు గదా! జగన్ ఉన్నప్పుడు నవరత్నాలని ఇచ్చినారు. హ్మ్. అయి ఇప్పుడేమైనాయి అన్నీ అమలు చేసేసరికి తలకు మించిన భారమైనాయి. రాష్ట్ర అవును. ఆదాయానికి గండి పడింది గదా! హ్మ్. దాదాపు 8,00,00,000 కోట్ల రూపాయలు, 9,00,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిందొచ్చిందంటే గతంలో 2,00,00,000 కలిపితే 11,00,00,000 కోట్లయితది. హ్మ్. దానికి వడ్డీలు, కంతులే 55,000 కోట్లయితున్నాయి. హ్మ్. జీతభత్యాలు పోతే మీకు హార్డ్లీ డెవలప్‌మెంట్‌కేమీ లేదు. ఓకే. ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. హ్మ్. కార్యక్రమాలు చేసేదానికి అమలు చేసేది వేరు. పోల్ మేనేజ్‌మెంట్ వేరైతది. ఓకే సార్. సార్ ఇటు పక్క అంటే ప్రశాంత్ కిషోర్ ఇటువంటి ఆరోపణలు చేసినా, ఆయన మీద కూడా ఇప్పుడు ఇంకొక ఆరోపణ అంటే ఈ ఈ ప్రతిపక్షం నుంచి వచ్చిందేంటంటే, అసలు ప్రశాంత్ కిషోర్‌ని తీసుకొచ్చిందే మోదీ గారు. ఇటు ప్రశాంత్ కిషోర్ పార్టీ తోటి, ఏఐఎంఐఎం తోటి, బీఎస్పీ తోటి ఇలా మూడిటిని నిల్చోబెట్టి మొత్తం మహాగఠబంధన్ కూటమికి రావాల్సిన ఓట్లను చీల్చేశారు. సో, ఆ విధంగానే ఇదొక వ్యూహం పన్ని ఎన్‌డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ఇది వర్కౌట్ అవుతుందా సార్ ఇది? అంటే వర్కౌట్ అంటే అక్కడ ఎంఐఎం కాంగ్రెస్‌తో మామూలుగా కలిసేది. అవును. కాంగ్రెస్ కూటమిలో. హ్మ్.
కలవకుండా పెట్టడం వల్ల ముస్లిం ఓటు కొంతవరకు చీలుతుంది కదా. ఓకే. ముస్లిం ఓటు అంటే జనరల్గా కాంగ్రెస్ కూటమికే పోవాలా. హ్మ్. అందువల్ల కొంత నష్టమే జరుగుతుంది. ఓకే. మరి అక్కడ ఎందుకు కలవలేదో ఏమిటికో కారణాలు ఆ పార్టీలో ఇద్దరు నాయకులు చెప్పాల్సిందే. హ్మ్. ఇది అపవాదం అయితే ఉంది అనుకోండి. హ్మ్. గతంలో కూడా ఇటువంటి అపవాదం ఉండేది. ఓకే. ఈ మరి అక్కడ అక్కడ మాత్రం ఎంఐఎం కలవలేదు. ఇక్కడైతే కలిసే ఉన్నారు. హ్మ్. తెలంగాణలో కలిసే ఉన్నారు. అవును. ఆంధ్ర అంటే ఆ ప్రభావం తక్కువ ఉంది. ఓకే. అసలు మామూలుగా ఒక 2 సార్లు సీఎంగా చేస్తేనే ఫుల్ వ్యతిరేకత వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ పైన. అది ఏకంగా నితీష్ కుమార్ గారైతే 9 సార్లు సీఎం అయ్యారు. ఇప్పుడు 10వ సారి అధికారం చేపట్టబోతున్నారు. హ్మ్. అంటే ఎందుకు ఇన్ని సార్లు అక్కడ ప్రజలు ఆయన్నే అంటే కోరుకుంటున్నారు? గతంలో ఆర్‌జేడీ అధికారంలో ఉన్నప్పుడు అకృత్యాలు ఎక్కువ జరిగాయి. ఓకే. హింసాత్మక సంఘటనలయితేనేమి, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అవ్వడం అయితేనేమి, హ్మ్. ఇతర అవినీతి ఆరోపణలయితేనేమి, ఇవన్నీ రావడంతో వాళ్ళ మీద కొంచెం వ్యతిరేకత బాగుంది. హ్మ్. ఈయనకు అవినీతి మరకలు గానీ, ఈ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అని గాని రాలేదు. ఆ ముద్రలు రాలేదు. ఓకే. దాంతో ఆయన హ్మ్, బీహార్ పరిస్థితి మార్పు చెందిందిలెండి. హ్మ్. మార్పు చెందిన దానివల్ల ఇప్పుడు ఆయనకు మూడో మారు చీఫ్ మినిస్టర్‌గా ప్రమాణం చేస్తున్నారు. అవును. ఓకే. సార్ ఇటు పక్క కాంగ్రెస్ అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు చూసుకుంటే సార్ మొత్తం కాషాయపు రంగు, కాషాయపు జెండాలు ఎగురుతున్నాయి. కాంగ్రెస్ ప్రభావం చూసుకుంటే ఇక అసలు ప్రతిపక్షం వచ్చే ఎలక్షన్స్ నాటికి ఉంటుందా అన్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకు రాహుల్ గాంధీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోతున్నారు? ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్‌లో కూడా అతను తేలిపోయాడు. అసలు ఏమాత్రం ప్రభావం చూయించలేదు. ఆయన పేరు చెప్తే ఓటు కూడా ఎయలేని ఒక పరిస్థితి అయితే నెలకొంది అక్కడ. ఎందుకంటారు సార్? అంటే ఇప్పుడు హ్మ్, ఉత్తర భారతదేశంలో ఎన్‌డీఏ అధికారంలో ఉంది. హ్మ్. అవును. నిన్నటి వరకు కూడా బీహార్‌లో ఉండేది ఎన్‌డీఏ గవర్నమెంటే కదా. హ్మ్. ఈ ఎన్నికల్లో కూడా ఎన్‌డీఏకే పట్టం కట్టినారు. ఓకే. ఎన్‌డీఏ కూటమికే. అంటే నితీష్ కుమారు, బీజేపీ ఇవన్నీ కలిసే పోటీ చేసినాయి. హ్మ్. కలిసే పోటీ చేసినప్పుడు హిందుత్వ ఓటు పోలరైజ్ అయితాంది బీజేపీకి. ఓకే. దాంతో వాళ్ళకు అక్కడ నార్త్ ఇండియాలోకొచ్చేసరికి, ఉత్తర భారతదేశం వచ్చేసరికి వాళ్ళకు మెజారిటీలు వస్తున్నాయి. హ్మ్. హిందూ ఓటు పోలరైజేషన్. ఓకే. అది దక్షిణ భారతదేశంలో అది హిందూ పోలరైజేషన్ అనేది రాదు. హ్మ్. అది వేరు సమస్య. ఇక్కడుండే రాజకీయాలు వేరు, ఇక్కడుండే సమస్యలు వేరు. హ్మ్. ఇక్కడ వేరు సమస్య. ఓకే. అక్కడ వేరు సమస్య. ఓకే. ఇప్పుడు వాళ్ళు దక్షిణ భారతదేశంలో అయితే ఇప్పుడు కర్ణాటకలోను కాంగ్రెసే ఉంది. ఇక్కడ తెలంగాణలో తెలంగాణలోను. కాంగ్రెసే ఉంది. హ్మ్. మహారాష్ట్రలో అంటే అంతకుముందు ఉందా? హ్మ్. అక్కడ చూడాలి పరిస్థితులు మహారాష్ట్రలో. ఓకే. సార్ ఇక ఈ ఎలక్షన్స్‌ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు వచ్చే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ పైన కూడా ఈ ఎలక్షన్స్ ప్రభావం పడుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఉత్తరంలో కాషాయపు జెండాలే ఉంది కాబట్టి ఇక పశ్చిమ బెంగాల్ హ్మ్. పైనే ఫోకస్ ఉంది. ఆల్రెడీ మమతా బెనర్జీ గారి పైన తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. సో, దీన్ని యూజ్ చేసుకోబోతుందా ఇక ఎన్‌డీఏ కూటమి గావచ్చు, బీజేపీ అంటే గావచ్చు. బెంగాల్ ఎలక్షన్‌లు అయి ప్రత్యేక పరిస్థితి. ఓకే. అవి ఉత్తర భారతదేశంలో ఉండినా హ్మ్. బెంగాల్ పరిస్థితి వేరు. ఓకే. అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఓటర్లు ఉన్నారు. హ్మ్. ముస్లిం ఓటర్లు కూడా కొంత ప్రభావం ఉంది. మైనారిటీ ఓట్లు. అందువల్ల బెంగాల్‌లో ఆమె ఫైటరు. హ్మ్. మొదటి నుంచి కూడా చూస్తున్నాం కదా మేము. హ్మ్. కొంచెం ఫైటరే. ఇప్పటికి 2 టర్మ్‌లయింది. ఇప్పుడు మూడో టర్మ్ పోతుంది. హ్మ్. చూడాలా ఆ ఎన్నికలొచ్చినప్పుడు అక్కడ ఎట్టెట్టుంటది అని. హ్మ్. ఇప్పుడే చెప్పలేం గదా! ఓకే సార్.